గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము పార్ట్ 5 ఆఫ్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సంబంధించిన ఎగ్జామినేషన్ 2018 అనేది డిస్కస్ చేయబోతున్నాము. ఆల్రెడీ మనము పార్ట్ 4 అనేది డిస్కస్ చేసాము. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఇన్ ద ప్లేలిస్ట్. సో లెట్ us see what exactly it has been given in this వీడియో. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనేది కంపైల్ చేయడం జరిగింది. సో ప్లీజ్ ఏవైతే ఇచ్చానో ప్రతి వీడియో చూడడానికి ట్రై చేయండి ప్లేలిస్ట్లోకి వెళ్ళి. మహర్షి గౌతమ్ ఈజ్ అసోసియేటెడ్ టు ఇండియన్ ఫిలాసఫీ, దట్ ఈజ్ దర్శన. అది దానికి సంబంధించిన అనమాట. ఓవరాల్ ఏంటంటే ఈ మహర్షి గౌతమ్ దేనికి సంబంధించిన అతను అంటే ఇతను న్యాయానికి సంబంధించిన అతను అనమాట. డివాస్టేటింగ్ ఎర్త్వేక్ అనేది 7.8 మ్యాగ్నిట్యూడ్ అనేది రావడం జరిగింది నేపాల్లో. ఎప్పుడు ఈ విధంగా రావడం జరిగిందంటే ఏప్రిల్ 2015లో ఒక భయంకరమైన ఎర్త్క్వేక్ అనేది రావడం జరిగింది. మేజర్ కాంపోనెంట్ ఆఫ్ జర్మన్ సిల్వర్ మనకు తెలుసు. దీంట్లో సిల్వర్ అనేది ఉండదు, పేరుకి మాత్రం జర్మన్ సిల్వరే, కానీ దాంట్లో ఎక్కువగా కాపర్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ న్యూక్లియర్ రియాక్టర్స్ మనకు తెలుసు. ఇది గ్రాఫైట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఒక మోడరేటర్ లాగా ఇది మనం యూజ్ చేస్తామన్నమాట. ఆర్గనైజేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్. సో ఇక్కడ ఏంటంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ దాంట్లో ఏముంటాయంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్స్ అనేది మనం చూడొచ్చు. దాన్ని మనం ఆర్గనైజేషన్ అంటారనమాట. ద కాన్సెప్ట్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్, దాన్ని మొంటెస్క్యూ అంటారనమాట. ఇది ఒక కాన్సెప్ట్. ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ని ఏమంటారంటే మొంటెస్క్యూ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక ఫారిన్ టెర్మినాలజీ అనమాట. అంటే అడ్హోక్ కానీ ఇలాంటివన్నీ ఫారిన్ టెర్మినాలజీ. The urethra forms a common passage for both the sperms and urine in human males. ఈ విధంగా యురేత్రా అనేది ఫామ్ చేస్తుంది, ఒక కామన్ ప్యాసేజ్ స్పమ్స్కి మరియు అదేవిధంగా యూరిన్ మన హ్యూమన్ మేల్స్లో మనం ఈ విధంగా చూసుకోవచ్చు. సీవ్ ట్యూబ్స్, కంపానియన్ సెల్స్, ఫోలెమ్, పారెంకిమా, ఇవన్నీ ఏంటంటే ఫోలెంలో డిఫరెంట్ పార్ట్స్ అనమాట, కన్స్టిట్యూయెంట్స్. అదేవిధంగా మనం చూసినట్లయితే ట్రాకేట్స్ మాత్రం కాదు. సో ఓవరాల్ ఏంటంటే ఏది కాదని అడిగాడు, ట్రాకేట్స్ అని మనం తెలుసుకోవచ్చు. సైంటిస్ట్స్ హ్యావ్ క్రియేటెడ్ ద వరల్డ్స్ షార్టెస్ట్ ఎక్స్రే. ఇది మనం చూసినట్లయితే లేజర్ పల్స్ విత్ డ్యూరేషన్ ఆఫ్ 43 అట్టోసెకండ్స్. అది ఇంత తక్కువ ఒక వరల్డ్స్ షార్టెస్ట్ ఎక్స్రే లేజర్ పల్స్ అనేది కనుగొనడం జరిగింది, 43 అట్టోసెకండ్స్ అనమాట. నెక్స్ట్ లాంగిట్యూడనల్ వేవ్ పార్టికల్స్ చూసినట్లయితే మీడియం వైబ్రేట్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ వైవ్ ప్రాపగేషన్. ఈ సౌండ్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో లాంగిట్యూడనల్ వేవ్సే. సో ఇవి ఏ విధంగా వైబ్రేట్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్, ఏ విధంగా ప్రాపగేషన్ ఉందో ఎట్ సైడ్ వేవ్ వెళ్తుందో అటు సైడే మనం చూడొచ్చు అనమాట. ద అండర్గ్రౌండ్ వాటర్ అండ్ ద వాటర్ ఇన్ రివర్స్, లేక్స్ అండ్ పాండ్స్, వాటిని ఏమంటారంటే ఫ్రెష్ వాటర్గా మనం గుర్తుంచుకోవాలి. ఏవైతే లేక్స్లలో కానీ పాండ్స్లలో ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ అండర్గ్రౌండ్ వాటర్ అనేది వన్ టైప్ ఆఫ్ ఫ్రెష్ వాటర్గానే గుర్తుంచుకోండి. HTML మనకు తెలుసు. ఈ HTMLలో ఆప్షన్ ట్యాగ్ అనేది ఇది యూజ్ చేస్తారనమాట. స్పెసిఫై ఈచ్ ఐటమ్ డిస్ప్లేడ్ ఇన్ ద లిస్ట్. ఏదైతే లిస్ట్లో డిస్ప్లే చేశారో వాటిని ఈ విధంగా స్పెసిఫై చేయడానికి. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయము మార్జినల్ ప్రాపెన్సిటీ టు కన్జ్యూమ్ లైస్ బిట్వీన్ 0 to 1. ఈ మార్జినల్ ప్రాపెన్సిటీ అనేది దేని మధ్యలో ఉంటుందా అంటే 0 మరియు 1 మధ్యలో ఉంటుంది. ఇండియాలో కమోడిటీస్ ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది రెగ్యులేటెడ్ బై ద ఫార్వర్డ్ మార్కెట్స్ కమిషన్. ఈ విధంగా కమోడిటీస్ అనేది ఫ్యూచర్ ట్రేడింగ్ ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే ఫార్వర్డ్ మార్కెట్స్ కమిషన్ అనేది రెగ్యులేట్ చేస్తుందని గుర్తుంచుకోండి. ద రూలింగ్ డైనాస్టిక్ క్యాపిటల్స్ అనేది చూసినట్లయితే ఇవన్నీ ఒక ప్రతిహారాస్. సో మనకి ప్రతిహారాస్ క్యాపిటల్స్ ఆర్ ప్రతిహారాస్ దేనికి కన్నౌజ్ యొక్క క్యాపిటల్ అని చెప్పుకోవచ్చు. పల్లవ అనేది కాంచీ క్యాపిటల్, సేన్ అనేది లక్నౌతి క్యాపిటల్. అయితే చాళుక్య క్యాపిటల్ దేనికి అని మనం గుర్తుంచుకోవాలి. సో అది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో డిఫరెంట్ క్యాపిటల్స్ వాటి యొక్క ప్లేసెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏదైనా అడగచ్చు మిమ్మల్ని, యాన్షియంట్ హిస్టరీ నుంచి కానీ మోడర్న్ నుంచి కానీ ఏదైనా కానీ మీరు రాయడానికి రెడీగా ఉండాలి. ల్యాండ్ రెవెన్యూ అరేంజ్మెంట్ అనేది ఇది ఒక టోడర్మల్ సిస్టమ్గా మనం గుర్తుంచుకోవాలి. అక్కడ మనము జప్తీ సిస్టమ్ అనేది ఉండేదన్నమాట. ఇది ల్యాండ్కి సంబంధించిన రెవెన్యూకి సంబంధించి డీల్ చేసేది. సో టోడర్మల్ ఎవరు ఈ మొత్తం దీనికి డీల్ చేసేవాడు అనమాట. కింగ్ అక్బర్ టైంలో రాజా టోడర్మల్.
సో ఇది జప్తీ సిస్టమ్ అని వాటి యొక్క ట్యాగ్స్ అనుకో చెప్పు జప్తీ సిస్టమ్ అని గుర్తుంచుకోండి, ఒక ప్రొసీజర్ అనమాట. ద లెంగ్త్ ఆఫ్ సూయజ్ కెనాల్ అని అడిగాడు, 193 కిలోమీటర్స్ అని మనకు గుర్తుంచుకోండి. యుకాయ్ ప్రాజెక్ట్ మనకు తెలుసు కదా, ఇది ఎక్కడుందిరా అంటే తాపీ రివర్ పైన, అంటే గుజరాత్లో మనము ఇది చూడొచ్చు ఉకాయ్ ప్రాజెక్ట్ అనేది. ఎక్స్పోనెంట్ ఆఫ్ లోకాయత దర్శన్ అనేది చూసినట్లయితే చార్వాక్ అంటారనమాట. ఇది లోకాయత దర్శనం యొక్క ఎక్స్పోనెంట్ ఏదిరా అంటే చార్వాక్. ఒకసారి మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, దీని యొక్క ఇన్నర్ మీనింగ్ తెలిసిపోతుంది మీకు. మానుషి చిల్లర్ మనకు తెలుసు, యుక్తాముఖి, డయానా హెడెన్స్ వీళ్ళందరూ మిస్ వరల్డ్ కావడం జరిగింది, కానీ సుష్మితా సేన్ మాత్రము మిస్ యూనివర్స్ అయ్యిందని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే చీఫ్ క్రాప్ ఆఫ్ శ్రీలంక అడిగాడు. సో దాంట్లో మనకు శ్రీలంకలో చూస్తే ఎక్కువగా మనకు రైస్ అనేది ఎక్కువగా పండిస్తారు. నెక్స్ట్ న్యూక్లియర్ రియాక్టర్ మనకు తెలుసు కదా, కాడ్మియం రాడ్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే కంట్రోల్ చేయడానికి కాడ్మియం రాడ్స్ అనేది వాడడం జరుగుతుంది. అదేవిధంగా మనము రాకెట్ ప్రొపల్షన్లో మోడరేటర్గా మనం ఏది యూజ్ చేస్తాము అంటే మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, చాలా ఇంపార్టెంట్. పొటాషియం నైట్రేట్ అనేది దీన్ని మనము గన్ పౌడర్గా యూజ్ చేయడం జరుగుతుంది. మనకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, మన హ్యూమన్ బాడీలో ఎక్కువగా ఏ ఎలిమెంట్ ఉంటుందంటే ఆక్సిజన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాటర్లో కూడా ఆక్సిజనే ఉంటుంది, ప్లస్ మనము గాలి పీకిన తర్వాత కూడా ఆక్సిజనే ఉంటుంది అనమాట. అదే వాడు మెటల్ అడిగాడంటే మీరు పొటాష్ అని చెప్పాలి. సో నెక్స్ట్ ఏంటంటే అడిగిండేది గన్ పౌడర్లో ఏ మెటల్ ఏది ఉంటుందంటే ఈ గన్ పౌడర్లో పొటాషియం నైట్రేట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. డెసిషన్స్ మేడ్ బై ద కోర్ట్ ఆర్ బైండింగ్ ఆన్ ఆల్ అదర్ కోర్ట్స్ ఇన్ ఇండియా. అది ఏంట్రా అంటే సుప్రీం కోర్ట్ ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో అది ఫైనల్ అనమాట, ప్రతి ఒక్క కోర్ట్స్కి ఇంకా నోరెత్తేకి లేదు. నెక్స్ట్ ఏంటంటే ద స్పర్మ్స్ ఫార్మ్డ్ ఇన్ టెస్టిస్ ఆర్ డెలివర్డ్ త్రూ ద వాస్ డెఫరెన్స్ విచ్ యునైట్స్ విత్ ఏ ట్యూబ్ కమింగ్ ఫ్రమ్ ద యూరినరీ బ్లాడర్ అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏవైతే హ్యూమన్ స్పర్మ్స్ ఉన్నాయో టెస్టిస్లో ఫామ్ అవుతాయి అండ్ ఏ విధంగా డెలివర్ చేస్తాయి అంటే త్రూ ద వాస్ డిఫరెన్స్. ఈ వాస్ డిఫరెన్స్ నుంచి ఇది డెలివర్ చేస్తాయి, విచ్ యునైట్ ఏ ట్యూబ్ కమింగ్ ఫ్రమ్ ద యూరినరీ బ్లాడర్ నుంచి ఇది రావడం జరుగుతుంది. కంపానియన్ సెల్స్ ఈజ్ నాట్ ద కన్స్టిట్యూయెంట్ ఆఫ్ గ్జైలం, బట్ గ్జైలంలో మనం చూసినట్లయితే ట్రాకిడ్స్, వెజల్స్, గ్జైలం, పారెంకిమా ఇవన్నీ మనం దీంట్లో చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే క్యాలిక్యులేట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్ వేవ్ ఆఫ్ వేవ్ లెంగ్త్ 5 మీటర్స్ అయితే విత్ ద స్పీడ్ ఆఫ్ ట్రావెలింగ్ 360 మీటర్స్ పర్ సెకండ్ ప్రకారము ఈ ఫ్రీక్వెన్సీ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే 72 అని మనం తెలుసుకోవాలి. ఇన్ ఎ సౌండ్ వేవ్ కంప్రెషన్స్ ఆర్ రీజన్స్ వేర్ డెన్సిటీ యాజ్ వెల్ యాజ్ ప్రెషర్ ఇస్ హై. ఈ సౌండ్ వేవ్లో కంప్రెషన్స్ అనేది ఇవి ఎలాంటిదంటే ఇది ఒక రీజన్స్ మనము చూడొచ్చు, ఎక్కడైతే ఈ విధంగా డెన్సిటీ మరియు ప్రెషర్ అనేది ఎక్కువగా మనం చూడొచ్చు అనమాట. సాయిల్ కంటైన్స్ డీకేడ్ రిమైన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, దిస్ ఈజ్ కాల్డ్ హ్యూమస్ అని మనం గుర్తుంచుకోండి. ఈ సాయిల్లో మనం చూసినట్లయితే ఈ డీకేడ్ రిమైనింగ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేది చూడొచ్చు. దాంట్లో మనము ఇది మనకి హ్యూమస్ శాండ్లో అంటే బాగా నునుపుగా ఉంటుంది అనమాట, ఆ శాండ్లో మనము ఈ విధంగా మనము చూడొచ్చు అనమాట. అది ఒక డీకేడ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ చనిపోయిన తర్వాత అది ఫామ్ అవుతుందన్నమాట. ఫంక్షన్ ఆఫ్ మనీ అనేది చూసినట్లయితే మీడియం ఆఫ్ ఎక్స్చేంజు, స్టోర్ ఆఫ్ వాల్యూ, యూనిట్ ఆఫ్ అకౌంటింగ్ వీటన్నిటిని కలుపుకొని ఫంక్షన్ ఆఫ్ మనీగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఎకనామిక్స్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి. కాన్సెప్ట్ ఆఫ్ నవరత్నాస్ అనేది ఇది యూనియన్ బడ్జెట్లో ఎవాల్వ్ అయిందనమాట. ఎప్పుడు అంటే 1997 నుంచి 98 మధ్యలో ఈ నవరత్నాస్ అనేది మన యూనియన్ బడ్జెట్లో ఎవాల్వ్ కావడం జరిగింది. ఇక్కడ ఫోయన్ ఈజ్ కాల్డ్ ద హాట్ డ్రై లోకల్ విండ్స్ బ్లోయింగ్ ఇన్ ద నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఆల్ప్స్ మౌంటైన్. ఈ ఆల్ప్స్ మౌంటైన్లో ఇవన్నీ మనం చూసినట్లయితే ఫోయన్ అనేది మనం చూడొచ్చు. ద హాట్ అండ్ డ్రై లోకల్ విండ్స్ బ్లోయింగ్ ఇన్ ద నార్దర్న్ పార్ట్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనము ఉజ్జయిన్ నగరం మనకు తెలుసు కదా, ఏ నది పైన ఇది ఉందంటే షిప్రా రివర్ పైన ఉజ్జయిన్ సిటీ అనేది ఉంది. ఈ ఉజ్జయిన్ దేని యొక్క క్యాపిటల్ మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. ఉజ్జయిన్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ కింగ్డమ్. నెక్స్ట్ ఏంటంటే బుద్ధిస్ట్ టెక్స్ట్ హ్యావ్ బీన్ మెన్షన్డ్ ఇన్ బాబ్రు. సో ఓవరాల్ ఏంటంటే అశోకకు సంబంధించిన ఇన్స్క్రిప్షన్ అనమాట ఇది బాబ్రు అనేది. అక్కడ ఈ బుద్ధిస్ట్ టెక్స్ట్ అనేది
ఏ లాంగ్వేజ్లో ఉంటాయి వాళ్ళ యొక్క టెక్స్చర్, ఇన్ని పాలీ లాంగ్వేజ్లో మనం చూడొచ్చు అనమాట. ద ఫస్ట్ థింగ్ దట్ ఎంకరేజ్డ్ ద యూరోపియన్ ఫర్ ఇండియన్ బిజినెస్ వాజ్ అంటే స్పైస్ అనమాట. ఇప్పుడు మనకి స్పైసెస్ అనేది కేరళలో ఎక్కువ మలబార్ కోస్ట్లో ఉంటాయి. అక్కడ ఫైర్ ఎక్కువ జరగడం వల్ల ఇప్పుడు కేరళ సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. మొత్తం అవన్నీ కాలిపోయాయన్నమాట. ఇప్పుడు మనము మలబార్ కోస్ట్ తర్వాత మనము కర్ణాటక అనేది లీడింగ్ పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత కేరళ ఉంది స్పైస్లో. అదేవిధంగా ఈ స్పైస్ అనేది చూసినట్లయితే ఏంటి స్పైస్ అంటే చెక్క, లవంగాలు, మిరియాలు, ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ స్పైస్గా గుర్తుంచుకోండి. ఈ యూరోపియన్స్ స్టార్టింగ్లో ఎక్కువగా అట్రాక్ట్ అయ్యారనమాట ఈ స్పైస్ తోటే, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇంత మంచి స్పైస్ చూడలేదన్నమాట. ఈ బరూత్ అనేది దేనికి సంబంధించింది అంటే బుద్ధిజం సంబంధించింది. తిస్సా వాజ్ ద కాంటెంపరీ ఆఫ్ ఎంపరర్ అశోక ఇన్ శ్రీలంక. సో ఈ తిస్సా అతను ఎవరైతే ఉన్నారో అతని ఎవరి కాంటెంపరీ అంటే ఇప్పుడు మన కాంటెంపరీ అంటే ఏం లేదు, ఎవరి టైంలో ఉన్నాడు అని చెప్పి అంటాడు. ఇక్కడ దాన్ని మనం చూసినట్లయితే అశోకుని టైంలో చూసినట్లయితే తిస్సా అనేవాడు ఉండేవాడు శ్రీలంకలో. ఐసోబార్స్ అంటే ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ కెమికల్ ఎలిమెంట్స్ దట్ హ్యావ్ ద సేమ్ మాస్ నెంబర్ బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్ అని మనం తెలుసుకోవాలి. సో దీన్ని మనం ఐసోబార్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే హైడ్రోజన్ బాంబ్ మనకు తెలుసు, ఇది న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ మీద, అదేవిధంగా సన్ కూడా న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ మీదే పనిచేస్తుంది. వార్ పాంచ్ అనేది మనం చూసినట్లయితే ఇది ఒక సర్పంచ్ అనమాట. దే ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద గ్రామ్ పంచాయత్. వార్ పంచ్ అంటారు అనమాట. ఓవరాల్ ఏంటంటే వీళ్ళందరూ సర్పంచ్లు మెంబర్స్ ఆఫ్ ద గ్రామ్ పంచాయత్ కిందకే వస్తారని చెప్పుకోవచ్చు. ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ ఏదైతే ఉందో ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, వీళ్ళందరూ ఎవరు ఎలెక్ట్ చేసుకుంటారంటే బై ద పీపుల్ అనమాట. వాళ్ళు ఎమ్మెల్యేని ఎలెక్ట్ చేసుకుంటారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీస్ని ఎవరు ఎలెక్ట్ చేసుకుంటారు మీరు కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. స్వాలెన్ బాటమ్ పార్ట్ ఆఫ్ ద కార్పల్ ఇన్ ఏ ఫ్లవర్, దాన్ని ఏమంటారంటే ఓవరీ అంటారు. మనం ఏదైనా ఫ్లవర్ చూసినట్లయితే కింద దత్తూరానే ఉంది. సో దాంట్లో కింద పోర్షన్ అనేది ఈ విధంగా లావుగా బల్జ్గా ఉంటుంది అనమాట. సో స్వాలెన్ బాటమ్ పార్ట్ని దాన్ని మనము కార్పల్గా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే దాని కార్పల్ ఇన్ అ ఫ్లవర్ ఈజ్ దాన్ని ఏమంటారంటే ఓవరీ అంటారు అనమాట. సో ఆ ప్లేస్ని ఓవరీ అంటారు. సో మీరు ఎప్పుడైతే ఈ ఫ్లవర్కి సంబంధించి చదివారంటే దాంట్లో మీకు కార్పల్ అంటే ఏంటి, ఓవరీ అంటే ఏంటి అని తెలిసిపోతుంది అనమాట. డిక్రీజింగ్ ఆర్డర్లో ఇంటర్సెల్యులర్ స్పేస్ ఇన్ వేరియస్ సింపుల్ పర్మనెంట్ టిష్యూస్ సంబంధించి చూసినట్లయితే ఆ డిక్రీజింగ్ ఆర్డర్ చూసినట్లయితే మనకి పారాకిమా వస్తుంది, అదేవిధంగా కాలెన్కిమా అండ్ దెన్ సెలరికిమా. ఇవన్నీ మనము ఒక ఆర్డర్ అనమాట. సో ఈ దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ కొలెర్కిమా అండ్ సెలరెంకిమా అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. వాట్ వాజ్ ద షేప్ ఆఫ్ ద గ్యాలక్సీ నేమ్డ్ A1689b11 అనేది చూసినట్లయితే 11 బిలియన్ ఇయర్స్ ఎగో ఇది ఫామ్ అనేది జరిగింది. దాన్ని యొక్క షేప్ అడిగాడు అనమాట. ఎప్పుడైనా కానీ మనకి ఈ ప్లానెట్స్ అనేది సూర్యుని చుట్టూ మనకు తిరుగుతున్నాయి కదా, ఎలాంటి షేప్లో మనకు తిరుగుతున్నాయి అంటే ఆబ్లేటెడ్ స్పెరాయిడ్ అంటే ఓవరాల్ అంటే మన ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతున్నాయి. మన భూమి అనేది ఆబ్లేటెడ్ స్పెరాయిడ్ షేప్లో ఉంది. సో ఇక్కడ ఒక స్పైరల్ షేప్లో ఈ గ్యాలక్సీ అనేది 11 సంవత్సరాల ముందర కనపడిందని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ద సింగిల్ అండ్ కంపోజర్ ఆఫ్ అఫీషియల్ అంతం ఏదైతే ఉందో భారత్ కే వీర్ జవాన్ అనేది, ఇది కైలాష్ ఖేర్ ఇంత మంచి సాంగ్ అనేది భారత్ కే వీర్ జవాన్ అని చెప్పి ఒక సాంగ్ అనేది కంపోజ్ చేయడం జరిగింది అఫీషియల్ అంతంగా. కైలాష్ ఖేర్ చాలా మంచి సింగరు. అదేవిధంగా వెన్ ద వైబ్రేటింగ్ ఆబ్జెక్ట్ మూవ్స్ ఫార్వర్డ్ ఇట్ క్రియేట్స్ ఎ రీజన్ ఆఫ్ హై ప్రెషర్ ఇన్ ద మీడియం. ఎప్పుడైతే హై ప్రెషర్ ఇన్ ద మీడియం క్రియేట్ చేస్తుందో దాన్ని ఏమంటారంటే కంప్రెషన్ అంటారు. కంప్రెషను, రేర్ ఫ్రాక్షను మనకు తెలుసు. కంప్రెషన్లో హై ప్రెషర్ ఉంటుంది, రేర్ ఫ్రాక్షన్లో లెస్ ప్రెషర్ ఉంటుంది. అట్మాస్ఫియర్ కీప్స్ ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద ఎర్త్ అనేది ఫెయిర్లీ స్టడీగా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో లేదంటే మనకి చాలా ఇబ్బంది కలిసి వస్తుంది. సో ఈ అట్మాస్ఫియర్ యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద ఎర్త్ ఎలా ఉంటుంది, స్టడీగా మెయింటైన్ చేస్తుంది. HTML మనకు తెలుసు. రో స్పాన్ అనేది అట్రిబ్యూట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెర్జింగ్ ఆఫ్ 2 or more అడ్జసెంట్ రోస్ అనమాట. సో ఇది HTMLలో ఈ రో స్పాన్ అనేది ఏం అట్రిబ్యూట్ చేస్తుంది, దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెర్జింగ్ ఆఫ్ 2 or more అడ్జసెంట్ రోస్ మెర్జ్ చేయడానికి రో స్పాన్ యూజ్ చేస్తారు. పెన్షన్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ జనరల్ మెథడాలజీ వైల్ అసెసింగ్ దట్
సో దీని ప్రకారం చూసినట్లయితే దట్ నేషనల్ ఇన్కమ్ బట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ వాల్యూ యాడెడ్ అండ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ ఇంక్లూడెడ్ అయ్యాయన్నమాట. సో ఈ పెన్షన్ ఏదైతే ఉందో విచ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ జనరల్ మెథడాలజీ, కానీ నేషనల్ ఇన్కమ్ బట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ కానీ వాల్యూ యాడెడ్ అండ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ కానీ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యాడని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఇన్ ఇండియా బ్లాక్ రెవల్యూషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద సెల్ఫ్ డిపెండెన్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ క్రూడ్ పెట్రోలియం అనమాట. మన ఇండియాలో ఈ విధంగా బ్లాక్ రెవల్యూషన్ అనేది చూసినట్లయితే దేనికి సంబంధించిందిరా అంటే క్రూడ్ పెట్రోలియం సంబంధించింది, వాటి యొక్క ప్రొడక్షన్ సంబంధించింది అని గుర్తుంచుకోండి. బ్లూ రెవల్యూషన్ అంటే ఇక్కడ మనము ఫిషెస్ అని చెప్పుకోవచ్చు, పింక్ అంటే ప్రాన్స్ అని చెప్పుకోవచ్చు. హియాన్ సాంగ్ విజిటెడ్ కంచీపురం, ద క్యాపిటల్ ఆఫ్ పల్లవాస్ డ్యూరింగ్ ద రెయిన్ అంటే నరసింహవర్మన్ అని గుర్తుంచుకోండి. హియాన్ సాంగ్ అనేది ఇతను హర్షవర్ధన్ టైంలో రావడం జరిగింది. సో అతను కంచీపురం విజిట్ చేశాడు. ద క్యాపిటల్ ఆఫ్ పల్లవ ఏదైతే ఉందో అది కంచీపురం అనమాట. ఎవరి టైంలో అంటే నరసింహవర్మన్ 1 టైంలో రావడం జరిగింది. అదేవిధంగా ఈపీ రామస్వామి నాయకర్ అనేది చూసినట్లయితే ఈజ్ అసోసియేటెడ్ విత్ ద సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనము వరల్డ్ ఫేమస్ కేచర్ ఫాల్స్ అనేది ఎక్కడుందిరా అంటే పొటారోలో ఈ కేచర్ ఫాల్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. వరల్డ్లోనే చాలా ఫేమస్ వాటర్ ఫాల్. శివసముద్రం ఫాల్స్ ఎక్కడుందిరా అంటే కావేరీ నది పైన. దువాదారు నర్మదా, దువాదార్ అంటే ఎక్కడుంది? దూద్ సాగర్ అయితే మనకి గోవాలో ఉంది. దువాదార్ అనేది నర్మదా, భోపాల్ మనము చూడొచ్చు అనమాట జబల్పూర్లో. శస్త్రధార ఫాల్స్ అనేది ఇక్కడ బాడీలో ఉంది. బట్ గేరుసప్ప ఫాల్స్ ఎక్కడుంది మీరు నా కామెంట్ సెక్షన్ పెట్టండి. అదే జోగ్ ఫాల్స్ అడిగారంటే శరావతి నది పైన కర్ణాటకలో ఉంది. ఇక్కడ గేరుసప్ప అడిగాడు, మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. 1893 AD వివేకానంద పార్టిసిపేట్ ఇన్ ద పార్లమెంట్ ఆఫ్ ద వరల్డ్స్ రిలీజియన్స్. సో ఇక్కడ 1893 ADలో వివేకానందుడు ఒక పార్టిసిపేట్ చేశాడు పార్లమెంటరీ వరల్డ్స్ రిలీజియన్స్లో. ఇది మన మామూలుగా షికాగోలో అతను మంచి స్పీచ్ ఇవ్వడం జరిగింది. ద ఏరియా ఆఫ్ భూటాన్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఎంతతో ఫారెస్ట్ అనేది కవర్ అయిందిరా అంటే 72% అనేది మనం ఫారెస్ట్, టోటల్ 72% అనేది ఫారెస్ట్ తోటి కవర్ అయిందని మనం తెలుసుకోవచ్చు. ద ఆటమ్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్ హ్యావింగ్ ద సేమ్ డిఫరెన్స్ బిట్వీన్ మాస్ నంబర్ అండ్ అటామిక్ నంబర్, వాటిని ఏమంటారంటే ఐసోటోన్స్ అంటారనమాట. వాటిలో మనం చూసినట్లయితే సేమ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది మాస్ నెంబరు బిట్వీన్ ద మాస్ నెంబర్ అండ్ అటామిక్ నెంబర్ అనమాట. వాటిని ఐసోటోన్స్ అంటారు. మనకు తెలియాలి ఐసో బార్స్ అంటే ఏంటి, ఐసోటోప్స్ అంటే ఏంటి, ఐసోటోన్స్ అంటే ఏంటి. ఈ హెవీ వాటర్ మనం న్యూక్లియర్ రియాక్టర్లో యూజ్ చేయడం జరుగుతుంది. గ్రామ్ సభ అనేది ప్రివెంట్స్ ద పంచాయత్ ఫ్రమ్ డూయింగ్ రాంగ్ థింగ్స్ లైక్ మిస్యూజింగ్ మనీ ఆర్ ఫేవరింగ్ సర్టన్ పీపుల్. సో నెపోటిజం అంటారనమాట, ఫేవరింగ్ సర్టన్ పీపుల్. సో నెపోటిజం కానీ ఈ విధంగా మిస్యూజింగ్ ఆఫ్ మనీ కానీ లాండరింగ్ కానీ ఇలాంటివి దీన్ని ప్రివెంట్ చేయడానికి పంచాయత్లో గ్రామ సభ అనేది చాలా మెయిన్ రోల్ అనమాట. కాన్స్టిట్యుయెన్సీ అనేది ఈజ్ ఎ పర్టికులర్ ఏరియా ఫ్రమ్ ఆల్ ఓవర్ ద ఓటర్స్ లివింగ్ దేర్ చూస్ దేర్ రిప్రజెంటేటివ్స్. ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీ మనకు తెలుసు, ఇది ఒక పర్టికులర్ ఏరియా ఫ్రమ్ ఆల్ ద ఓటర్స్ లివింగ్ దేర్ చూస్ దేర్ రిప్రజెంటేటివ్స్ అనమాట. దాన్ని కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయము లెజ్మానియా ఏంట్రా అంటే ఇది ఒక బైనరీ ఫిజన్గా గుర్తుంచుకోండి. ఇక్కడ దీంట్లో మనము ఈ లెజ్మానియా దానిలో బైనరీ ఫిజన్ అనేది చూడొచ్చు. ఈస్ట్లో బర్డ్ ఫార్మేషన్, ఇప్పుడు మనకు తెలుసు హైడ్రా అనేది వన్ టైప్ ఆఫ్, ఇక్కడ మనం చూసినట్లయితే బైనరీ ఫిజన్ అనేది హైడ్రాలో జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈస్ట్లో బర్డ్ ఫార్మేషన్ జరుగుతుంది, స్పైరోజైరాలో ఫ్రాగ్మెంటేషన్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా బయోకి సంబంధించిన క్వశ్చన్లు చూడండి. బైనరీ ఫిజన్ లెజ్మానియాలో జరుగుతుంది, బర్డ్ ఫార్మేషన్ అనేది ఈస్ట్లో జరుగుతుంది, ఫ్రాగ్మెంటేషన్ అనే ప్రాసెస్ అనేది స్పైరోజైరాలో జరుగుతుందన్నమాట. ద షేప్ ఆఫ్ 2 గాడ్ సెల్స్ దట్ ఎంక్లోజ్ టొమాటో. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా ఎంక్లోజ్ టొమాటో అనేది కిడ్నీ షేప్డ్ అనమాట. సో ఇక్కడ ద షేప్ ఆఫ్ ద 2 గాడ్ సెల్స్ దట్ ఎంక్లోజ్ టొమాటో దట్ ఈస్ కిడ్నీ షేప్డ్ అనమాట. ఎలా ఉంటుందంటే కిడ్నీ షేప్డ్ అని చెప్పుకోవచ్చు. విచ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ హ్యాస్ డెవలప్డ్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోట్. దాని పేరు ఏంట్రా అంటే ఈ ఆర్టిఫిషియల్ రాబోట్ పేరు షెల్లీ అనమాట. ఇది ఏ ల్యాబొరేటరీ ఈ విధంగా క్రియేట్ చేసిందిరా అంటే మీడియా ల్యాబ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అది హారర్ స్టోరీస్ అనేది రాస్తుందంట, అంటే భయానకమైన స్టోరీలు అనేది ఈ షెల్లా అనేది రాయడం జరుగుతుంది. యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ, యాక్సిలేషన్ ఆఫ్ ద బాడీ దట్ యాక్సిలేట్స్ ఫ్రమ్ 10 మీటర్ పర్ సెకండ్ టు 20 మీటర్ పర్ సెకండ్ ఇన్ 4 seconds. సో వాడు అడిగింది ఏంటి,
ఇక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, యాక్సిలరేషన్ ఆఫ్ ద బాడీ అడిగాడు, దట్ ఈస్ 2.5 అని చెప్పుకోవచ్చు. ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ అనేది కెన్ బి విజువలైజ్డ్ యాజ్ ప్రాపగేషన్ ఆఫ్ ప్రెషర్ వైబ్రేషన్స్ ఇన్ ద మీడియం. ఇది మనము ఈ విధంగా విజువలైజ్ చేయొచ్చు విత్ ద ప్రాపగేషన్ ఆఫ్ ప్రెషర్ అని చెప్పుకోవచ్చు అనమాట. డ్యూరింగ్ నైట్ ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్ వుడ్ బి ఫ్రమ్ ద ల్యాండ్ టు ద సీ. సో రాత్రిలో పూట ఏమవుతుందంటే విండ్ అనేది ఫ్రమ్ ద ల్యాండ్ టు ద సీకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా లాక్కొని వేస్తుంది అనమాట, ల్యాండ్ నుంచి సీకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ మనం చూసిన, అందుకే రాత్రిల పూట ఈ విధంగా లాగేస్తుంది, పొగలేయాలకు మళ్ళీ నిదానంగా ఆ గాలి అనేది రివర్స్ వస్తుంది అనమాట. హెచ్టిఎంఎల్ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్లో టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో అనేది అట్రిబ్యూట్ స్పెసిఫైస్ ఎ సెట్ ఆఫ్ కంట్రోల్స్ దట్ ఆర్ లింక్డ్ సో దాట్ ఓన్లీ వన్ రేడియో బటన్ అమాంగ్ ఈచ్ సెట్ ఈ సెలెక్టెడ్ అట్ ఎ టైమ్. సో ఇలాంటి కంప్యూటర్కి సంబంధించిన హెచ్టిఎంఎల్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేది ఒక 15 నుంచి 20 క్వశ్చన్ల వరకు ఉన్నాయన్నమాట. ఈ పార్ట్స్లో అన్నీ మీరు ఒక్కసారి రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ అనేది రిపీట్ కావడం జరుగుతుంది కంప్యూటర్ సంబంధించినవి. ఇక్కడ మీ మార్క్స్ వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ 10-15 ఏదో ఉన్నాయో గుర్తుపెట్టుకుంటే మీకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది, దాంట్లో మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. సన్ రైజ్ ఇండస్ట్రీస్ ఆర్ ఇండస్ట్రీస్ విచ్ హ్యావ్ హై గ్రోత్ పొటెన్షియల్ అండ్ మీట్ ఫర్దర్ రిక్వైర్స్ ఆఫ్ ద ఎకానమీ. సో ఈ సన్ రైజ్ ఇండస్ట్రీ అనేది చూసినట్లయితే ఎలాంటి ఇండస్ట్రీసు, దేంట్లో అయితే హై గ్రోత్ పొటెన్షియల్ మరియు మీట్ ఫర్దర్ రిక్వైర్స్ ఆఫ్ ద ఎకానమీ అని మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అగ్రికల్చరల్ మార్కెట్స్ ఈజ్ కలెక్టెడ్ అండ్ పబ్లిష్డ్ బై ద డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిక్స్. వాళ్ళు ఈ విధంగా దీన్ని కలెక్ట్ చేస్తారు మరియు పబ్లిష్ చేస్తారు డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే అగ్రికల్చరల్ మార్కెట్ సంబంధించింది దానికి సంబంధించి థండర్ క్లౌడ్ అనేది హ్యాపెన్స్ ఇన్ ట్రోపోస్పియర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. ఈ విధంగా మెరుపులు మనకు తెలుసు కదా, ఈ మెరుపులు అనేది ట్రోపోస్పియర్ ఆఫ్ అట్మాస్ఫియర్లోనే ఇవి రావడం జరుగుతుంది. అక్కడే మనకి ఓజోన్ కూడా మనం చూడొచ్చు అనమాట. నర్మదా, తావా మరియు సోన్ అనేది అమర్కంటక్ నుంచి ఆరిజినేట్ అవుతాయి, కానీ గోదావరి మాత్రం కాదు. అయితే గోదావరి ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. కావేరి అయితే తల కావేరి నుంచి ఆరిజినేట్ అవుతుంది. అల్ మసౌదీ ఏ రెసిడెంట్ ఆఫ్ బాగ్దాద్ హ్యాడ్ విజిటెడ్ ఇండియా హూజ్ రైన్ అంటే మహిపాల్ టైంలో, ద కింగ్ మహిపాల టైంలో ఈ అల్ మసౌదీ ఎవరైతే బాగ్దాద్ సంబంధించిన అతను ఉన్నాడో విజిట్ చేయడం జరిగింది. ద లీడర్ ఫార్మ్డ్ ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ అనేది, ఎవరు ఈ విధంగా హోమ్ రూల్ సొసైటీని ఫామ్ చేయడం జరిగింది అంటే ఆ లీడర్ ఎవరు అంటే శ్యామ్జీ కృష్ణ వర్మ, ఇతను ఫామ్ చేయడం జరిగింది. వరల్డ్ ఫేమస్ పెయింటింగ్ ఏదైతే ద లాస్ట్ జడ్జ్మెంట్ ఉందో, ఎవరు ఈ విధంగా దీన్ని తయారు చేశారు, పెయింటింగ్ చేశారంటే మైకేల్ ఇంగ్లాల్. సో ఓవరాల్ అండ్ మైకేల్ లెంగ్లో ఈ విధంగా ద లాస్ట్ జడ్జ్మెంట్ అనే ఈ ఫేమస్ పెయింటింగ్ చేయడం జరిగిందనమాట. మోనాలిజా ఎవరు ఈ విధంగా ఆ పెయింటింగ్ చూసినట్లయితే మోనాలిజా పెయింటింగ్స్ చాలా మంచి, వన్ ఆఫ్ ద బెస్ట్ పెయింటింగ్గా మనం గుర్తుంచుకోవాలి. సో ఈ విధంగా లాస్ట్ జడ్జ్మెంట్ అనే పెయింట్ మైకేల్ ఇంగ్లో ఈ విధంగా క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే నేషనల్ ఫ్రూట్ ఆఫ్ బంగ్లాదేశ్ అడిగాడు, జాక్ ఫ్రూట్. పనసకాయ బంగ్లాదేశ్ యొక్క నేషనల్ ఫ్రూట్, ఇండియా అయితే ఆమ్, మ్యాంగో. బోత్ కాంపౌండ్స్ మరియు ఎలిమెంట్స్ ఇవన్నీ ప్యూర్ సబ్స్టాన్సెస్ అన్నమాట. ఎలక్ట్రాన్స్ కెన్ బి డిఫ్లెక్టెడ్ బై బోత్ మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఈజీగా డిఫ్లెక్ట్ చేయొచ్చు అనమాట, అంటే డీవియేట్ చేయొచ్చు. ఎలా అంటే మ్యాగ్నెటిక్ మరియు ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేయడం వల్ల మనం ఈజీగా, ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తామో అక్కడ మనం ఈజీగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో అది దాని త్రూ మనం ఈజీగా వీటిని ఎలక్ట్రాన్స్ అనేది డీవియేట్ చేయొచ్చు. నెక్స్ట్ టోటల్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా అంటే టోటల్ మనకి 3 లెవెల్స్ అనేది చూడొచ్చు అనమాట ఈ గవర్నమెంట్స్లో. సో అవి ఏమేమి రా అంటే మనకి డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి. With the help of panchayat samitis who regulates the money distribution among all the గ్రామ పంచాయత్స్, ఏంట్రా అంటే జిల్లా పరిషత్ అని. సో ఈ విధంగా మనం పంచాయత్ సమితిస్ యొక్క హెల్ప్ తోటి రెగ్యులేట్ చేయొచ్చు మనీ డిస్ట్రిబ్యూషన్ అనేది గ్రామ పంచాయతీస్కి మరియు జిల్లా పరిషత్కి. నెక్స్ట్ బడ్డింగ్ అనేది మనకు తెలుసు, వెజిటేటివ్ ప్రాపగేషను మరియు స్పోర్ ఫార్మేషన్ ఇవన్నీ సేమ్ యాజ్ రిప్రొడక్షన్లో బట్ నాట్ రీజనరేషన్ అనమాట. సో ఇక్కడ బడ్డింగు, వెజిటేటివ్ ప్రాపగేషను, స్పోర్ ఫార్మేషను ఇవన్నీ రిప్రొడక్షన్కి సంబంధించిందే, రీజనరేషన్ అయితే కాదు. డిఫరెన్షియేషన్ చూసినట్లయితే ఈజ్ ద సెల్ ఆఫ్ ద మెరిస్టమాటిక్ టిష్యూస్ టేక్ అప్ ఎ పర్మనెంట్ షేప్, సైజ్ అండ్ ఎ ఫంక్షన్.
సో దీన్ని మనం డిఫరెన్షియేషన్ అనేది చూసినట్లయితే ఇట్ ఈస్ ద సెల్స్, డిఫరెన్షియేషన్ ఈజ్ ద సెల్స్ ఆఫ్ ద మెరిస్టమాటిక్ టిష్యూ దట్ టేకప్ ఏ పర్మనెంట్ షేపు, సైజు మరియు ఫంక్షన్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఎబిలిఫై మై సైట్ అనేది ఇదొక ఫస్ట్ డ్రగ్ అనమాట ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టు బీ అప్రూవ్డ్ బై ద ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ విత్ ఎ డిజిటల్ ఇంజెక్షన్ ట్రాకింగ్ సిస్టమ్. దీంట్లో మనము ఇది ఒక ఫస్ట్ డ్రగ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టు బీ అప్రూవ్డ్ బై ద ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విత్ డిజిటల్ ఇంజెక్షన్ ట్రాకింగ్ సిస్టమ్. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎబిలిఫై మైసైట్ అనేది ఈజీగా మనము ట్రాక్ చేయొచ్చు అనమాట. ఈ పర్సన్ ఎక్కడున్నాడు ఏంటి అనేది అది అప్రూవ్ చేసింది యుఎస్ఏ గవర్నమెంట్, ఎబిలిఫై మైసైట్ అనే డ్రగ్. ద సౌండ్ అనే వన్ టైప్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు విచ్ ప్రొడ్యూసెస్ ఏ సెన్సేషన్ ఆఫ్ హీరింగ్ ఇన్ అవర్ ఇయర్స్. దీన్ని మనము ఎనర్జీగా మనం గుర్తుంచుకోవాలి. లివింగ్ థింగ్స్ మనకు తెలుసు కదా, దట్ కన్స్టిట్యూట్ ద బయోటిక్ కాంపోనెంట్ ఆఫ్ ద బయోస్పియర్, దాన్ని లివింగ్ థింగ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. చెక్కబుల్ డిపాజిట్స్ ఆర్ ద కాంపోనెంట్ ఆఫ్ M1 అనమాట. ఇక్కడ చెక్కబుల్ డిపాజిట్స్ అనేది దేని యొక్క కాంపోనెంట్ అంటే M1 యొక్క కాంపోనెంట్ అనమాట. ఇన్విజిబుల్ ఎక్స్పోర్ట్ మీన్స్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అంటారు. దీన్ని మనము ఇన్విజిబుల్ ఎక్స్పోర్ట్స్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పాంపెరో అనేది ఈస్ కాల్డ్ ద స్పీడీ కోల్డ్ విండ్స్ బ్లోయింగ్ ఫ్రమ్ ద ఉరుగై సైడ్ ఇన్ ద పంపాస్ రీజన్ ఆఫ్ అర్జెంటీనా. సో పాంపెరో అంటే ఏంటి, దీన్ని మనము ఒక స్పీడీ కోల్డ్ విండ్స్ అనమాట. ఏవైతే ఉరుగై సైడ్ నుంచి పంపాస్ రీజన్ ఆఫ్ అర్జెంటీనా వరకు ఈ పాంపెరో అనేది కోల్డ్ విండ్స్ మూవ్ అవుతాయన్నమాట. సో ఎక్కడి నుంచి, ఉరుగై సైడ్ నుంచి పంపాస్ రీజన్ ఆఫ్ అర్జెంటీనా వరకు ఈ పాంపెరో అనేది, ఈ కోల్డ్ విండ్స్ అనేది ఓవరాల్ ఏంటంటే స్పీడీ కోల్డ్ విండ్స్ అని చెప్పుకోండి. ద సిటీస్ ఈజ్ నాట్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ఎనీ రివర్. ఇక్కడ భోపాల్ అనేది ఎక్కడ నది పైన లేదు, నది ఒడ్డున లేదు. కటక్, సూరత్, మైసూరు ఇవన్నీ మనము చెప్పుకోవచ్చు అనమాట. మైసూర్లో ఒక ఏ నది ఒడ్డున ఉంది నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, చాలా ఇంపార్టెంట్. ముఘల్ ఎంపరర్స్ రోట్ హిజ్ ఆటోబయోగ్రఫీ ఇన్ పర్షియన్ లాంగ్వేజ్లో. ఆటోబయోగ్రఫీ అంటే తనకు తాను రాశాడనమాట. జహాంగీరు తన ఆటోబయోగ్రఫీ ఓన్గా రాయడం జరిగింది. హుమయూన్ నామా అయితే గుల్బదం బెగం అంటే హుమయూన్ యొక్క సిస్టర్ రాయడం జరిగింది. సో ఆటోబయోగ్రఫీ ఆఫ్ పర్షియన్ లాంగ్వేజ్లో మనం చూసినట్లయితే జహాంగీరు తన యొక్క ఆటోబయోగ్రఫీ రాయడం జరిగింది. ఆ ఆటోబయోగ్రఫీ పేరేంటి మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. క్యాస్ట్ డిసెబిలిటీస్ యాక్ట్ అనమాట. ఇది 1850లో ఈ క్యాస్ట్ డిసెబిలిటీస్ యాక్ట్ అనేది పాస్ చేయడం జరిగింది. గోబింద్ సింగ్ అనేది చూసినట్లయితే 10th గురు ఆఫ్ 6 అని చెప్పుకోవచ్చు. ఇతను గురు తేజ్ బహదూర్ యొక్క కొడుకు. అతను లాస్ట్ సిక్ గురుగా మనం గుర్తుంచుకోవాలి. అంతేగాని ఈ తేజ్ బహదూర్ని ఔరంగజేబు ఉరి తీయడం జరిగింది. హైడ్రోజనేషన్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఇది అంటే మామూలుగా మనకు తెలుసు వెజిటబుల్ ఏదైతే ఉందో వనస్పతి ఘీనో అంటే వెజిటబుల్ ఆయిల్ నుంచి డైరెక్ట్ కన్వర్జన్ వనస్పతి ఘీ లాగా, దాన్ని హైడ్రోజనేషన్ ప్రాసెస్ అంటారు. ఇది ఎడిబుల్ ఫ్యాట్స్కి సంబంధించిన ప్రాసెస్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం జర్మేనియము, సిలికాన్ ఇవన్నీ మనకు తెలుసు కదా, ఇవి ఒక సెమీ కండక్టర్ డివైజ్ ఎలిమెంట్స్ అనమాట. జర్మేనియం ఈజ్ నాట్ ఎ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ బట్ థోరియము, పొలోనియము మరియు ప్లూటోనియము ఇవన్నీ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అనమాట. ఇండియన్ పార్లమెంటరీ సిస్టము మనం చూసినట్లయితే ఈ గ్రామ్ పంచాయత్ ఈజ్ ఎలక్టెడ్ ఫర్ ఎన్ని సంవత్సరాలకి ఎలక్ట్ చేసుకుంటారు అంటే మన ఇండియన్ పార్లమెంట్ సిస్టంలో ఏదైతే గ్రామ పంచాయతీ ఉందో అది 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్ట్ చేసుకుంటారు. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీ చూసినట్లయితే పీపుల్ ఆఫ్ ఆట్ ఏజ్ హ్యావ్ ద రైట్ టు ఓట్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సోషల్ ఆర్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ప్రకారం చూసినట్లయితే సో 18 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉంటే ఇక్కడ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీ ప్రకారం పీపుల్ ఆఫ్ వాట్ ఏజ్ హ్యావ్ ద రైట్ టు ఓట్ అంటే ది 18 years అండ్ అబోవ్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ద పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ ప్రొడ్యూసెస్ పోలెన్ గ్రెయిన్స్ దట్ ఆర్ జనరలీ ఎల్లోయిష్ ఇన్ కలర్. ఏంట్రా అంటే స్టామెన్స్ అంటారనమాట. సో ఈ పార్ట్ ఆఫ్ ఫ్లవర్ అనేది ప్రొడ్యూసెస్ పోలెన్ గ్రెయిన్స్ దట్ ఆర్ జనరలీ ఎల్లోయిష్ ఇన్ కలర్. ఏ కలర్లో ఉంటాయి? ఎల్లో కలర్లో ఉంటాయి. సో దాన్ని మనము స్టామెన్స్ అంటారనమాట. సో ద టైప్ ఆఫ్ పర్మనెంట్ టిష్యూ హెల్ప్స్ ద aquatic plants టు ఫ్లోట్. అది మనము చూసినట్లయితే ఎరింకిమా అంటారనమాట. ఇది ఒక పర్మనెంట్ టిష్యూ హెల్ప్ చేస్తుంది ద aquatic plants టు ఫ్లోట్ అనమాట. ఈ విధంగా aquatic plants ఫ్లోట్ కావడానికి. నెక్స్ట్ వైహెచ్ మాలిగమ్ కమిటీ అనేది చూసినట్లయితే
ఈజ్ అన్ ఎక్స్పర్ట్ కమిటీ కన్స్టిట్యూటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు లుక్ ఇంటూ క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాడ్ లోన్స్ సంబంధించి, ఎఫెక్టివ్నెస్ ఆఫ్ అడల్ట్స్కి సంబంధించి, రైజింగ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ఫ్రాడ్స్కి సంబంధించి. ఇది మనం చూసినట్లయితే వైహెచ్ మాల్గమ్ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఎవరు కన్స్టిట్యూట్ చేశారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎందుకోసము అంటే బ్యాడ్ లోన్స్ కానీ, ఎఫెక్టివ్నెస్ ఆఫ్ అడల్ట్స్ కానీ, రైజింగ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ఫ్రాడ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి ఈ వైహెచ్ మాల్గమ్ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ ద టైం పీరియడ్ ఏదైతే ఉందో 2 సెకండ్స్ టైం పీరియడ్ అనేది సెకండ్స్లో ఆఫ్ ఎ సౌండ్ వేవ్ లెంగ్త్ అనేది 4 meters ట్రావెలింగ్ విత్ ద స్పీడ్ ఆఫ్ 500 meters per second. సో ఇక్కడ మనం టైం పీరియడ్ కనుక్కోవాలి సెకండ్స్లలో. సో మీరు ఆన్సర్ అనేది చేసి కనుక్కోండి, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ అనేది వేరియస్ క్వశ్చన్స్ అనేది ఇలాంటి ఫిజిక్స్ క్వశ్చన్ సంబంధించి అడగడం జరిగింది. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మనకు తెలుసు ఫ్రీక్వెన్సీ న్యూ ల్యాంబడా అనేది దాని యొక్క టైం స్పీడ్, ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కోవాలి, ఫ్రీక్వెన్సీ ప్రపోర్షనల్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టైం పీరియడ్ అనమాట. సో దాని త్రూ ఈజీ కనుక్కోవచ్చు. ఈ ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ అనేది దట్ కెన్ బి విజువలైజ్డ్ యాజ్ ఎ ప్రాపగేషన్ ఆఫ్ డెన్సిటీ వేరియేషన్స్ ఇన్ ద మీడియం. సో ఈ ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ ఎలా, దట్ కెన్ బి విజువలైజ్డ్ యాజ్ ఎ ప్రాపగేషన్ ఆఫ్ డెన్సిటీ వేరియేషన్స్ ఇన్ ద మీడియం అనమాట. నెక్స్ట్ డ్యూరింగ్ ద డే టైంలో ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్ వుడ్ బీ ఫ్రమ్ ద సీ టు ద ల్యాండ్. సముద్రం నుంచి ల్యాండ్ అనేది మనం చూడొచ్చు అనమాట. సో డ్యూరింగ్ ద డే టైం, రాత్రి అయితే రివర్స్ అనమాట, ల్యాండ్ టు సీ. HTMLలో టైప్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్ అట్రిబ్యూట్ ఈజ్ టు డిస్ప్లే క్యారెక్టర్స్ యాజ్ ఆస్ట్రిక్స్. చూడండి, ఈ విధంగా క్యారెక్టర్స్ అనేది డిస్ప్లేస్ క్యారెక్టర్స్ యాజ్ ఆస్ట్రిక్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. స్టాక్స్ ఆర్ నాట్ కాంపోనెంట్ ఆఫ్ M2 బట్ స్మాల్ టైమ్ డిపాజిట్స్ కానీ, మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, చెకబుల్ డిపాజిట్స్ కానీ ఇవన్నీ కాంపోనెంట్ ఆఫ్ M2 అని చెప్పుకోవచ్చు అనమాట. స్టాక్స్ అయితే కాదు. నెక్స్ట్ సెకండ్ 5-year ప్లాన్ ప్రకారము హ్యాడ్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ విత్ పర్టికులర్ ఎంఫసిస్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ బేసిక్ అండ్ హెవీ ఇండస్ట్రీస్. సో ఏదైతే 5-year ప్లాన్ ఉందో రెండవ దాని ప్రకారము మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ చేయాలి, పర్టికులర్ ఎంఫసిస్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ బేసిక్ అండ్ హెవీ ఇండస్ట్రీస్కి సంబంధించి దీంట్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కటి ఒక్కొక్క 5-year ప్లాన్లో ఒక్కొక్కటి మెయిన్ ఉద్దేశం అనేది తీసుకురావడం జరిగింది. సో ఆ ఉద్దేశాలు ఏంటో అనేది మీరు చదువుకోండి, ఎందుకంటే ప్రతిదీ కవర్ చేయడం జరిగిందనమాట. సో ఈ 5-year ప్లాన్స్లో ఏ 5-year ప్లాన్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, 10th, 11th వరకు ఏవైతే ఉన్నాయో ప్రతి దానికి సంబంధించిన క్వశ్చన్ అనేది ఏదో ఒకటి రావడం జరిగింది. సో ఖచ్చితంగా మీరు ఆ 5-year ప్లాన్స్ అన్ని చదువుకోండి. కామ్జిన్ మనం చూసినట్లయితే ఇక్కడ ఓవరాల్ లొకేషన్స్ చెప్పాడనమాట. సో కామ్జిను, సిరోకో, గిబ్లీ, చినూక్ ఇవన్నీ ఒక మెయిన్ ఒక లొకేషన్స్. కామ్జిన్ అనేది ఎక్కడుందిరా అంటే ఈజిప్ట్లో ఉంది, సిరోకో అనేది ఇటలీలో ఉంది, గిబ్లీ అనేది లిబియాలో ఉంది, చినూక్ అనేది ఎక్కడుంది అని అడిగాడు అనమాట. ఇది చైనాలో మాత్రం కాదు. సో అది ఎక్కడ, అది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ మనము హైయెస్ట్ రివర్ డ్యామ్ అనేది ఇండియాలో తెహ్రీ డ్యామ్గా మనం తెలుసుకోవాలి. ఇది గ్రావిటేషన్ బేస్డ్ డ్యామ్ అన్నమాట. భగీరథి నది పైన మనం చూడొచ్చు ఉత్తరాఖండ్లో. ముఘల్స్ టేక్ ద ఫెస్టివల్, నవరోజ్ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు. ఇది ఒక పార్సీ ఒక ఫెస్టివల్, గుర్తుంచుకోండి. ద రెబిలియన్ అక్కర్ డ్యూ టు ద రిమూవల్ ఆఫ్ కింగ్ బార్మల్ అంటే కచ్ రెబిలియన్గా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనము ద నెంబర్ ఆఫ్ సిక్ గురు వాజ్ గురు అర్జున్ దేవ్ అంటే అర్జున్ దేవ్ అనే అతను 5వ గురువు అనమాట. మొదటి గురు నానక్, 10th గురు గోబింద్ సింగ్. సో ఈ విధంగా మధ్యలో ఎవరైతే ఉన్నారో రామ్దాసు, అర్జున్ దేవ్ వీళ్ళందరూ మనకు తెలియాలా. నేషనల్ బర్డ్ ఆఫ్ బంగ్లాదేశ్ అడిగాడు. మాగ్పై రాబిన్ అనేది నేషనల్ బర్డ్. ఇండియా అయితే పావో క్రిస్టాటస్ అంటే పీకాక్ అనమాట. The type of electromagnetic radiation have wavelength in the range of 10 to the power of -11 to -8 meters. సో ఇది మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది వాటి యొక్క వేవ్ లెంగ్త్ రేంజ్ అని మనం గుర్తుంచుకోవచ్చు. ఈ డివైస్ జిఎం కౌంటర్ అనే ఈ డివైస్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే రేడియో యాక్టివిటీ మెజర్ చేయడానికి యూజ్ చేయడం జరుగుతుంది. ప్రతి విలేజ్ పంచాయతీ ఈజ్ డివైడెడ్ ఇంటూ స్మాలర్ ఏరియాస్. ఏంట్రా అంటే వార్డ్, డిఫరెంట్ వార్డ్స్ డివైడ్ చేయడం జరిగింది. కాన్స్టిట్యూషన్ అనేది ఇట్ ఈస్ అ డాక్యుమెంట్ దట్ లేస్ డౌన్ ద బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ద పీపుల్ అండ్ ద గవర్నమెంట్ ఇన్ ద కంట్రీ టు ఫాలో. ఇది ఒక మెయిన్ ఒక డాక్యుమెంట్ అనమాట. దీంట్లో మొదటి పేజ్ని ప్రియాంబుల్ అంటారు,
దాంట్లో మెన్షన్ చేసిన అనిమల్ ఏంట్రా అంటే ఐరావత్, అంటే ఏనుగు అనమాట. సో ఇది ఒక డాక్యుమెంటు ఏదైతే లేస్ డౌన్ ద బేసిక్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ద కంట్రీ ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే. నెక్స్ట్ స్టామెన్స్ మరియు కార్పల్స్, ఇవన్నీ పెయిర్ ఆఫ్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్ అని మనం తెలుసుకోవచ్చు. ద సెల్స్ ఆఫ్ ఇక్కడ మనం చూసినట్లయితే సిలరిన్కెమా టిష్యూ హ్యావ్ దేర్ వాల్స్ థిక్డ్ డ్యూ టు ద కెమికల్ సబ్స్టాన్స్, ఏంట్రా అంటే లినెన్ అంటారనమాట. సో ఇది ఒక ద సెల్ ఆఫ్ సిలరిన్కెమా టిష్యూ అనేది దే హ్యావ్ దేర్ వాల్స్ థికెన్ డ్యూ టు ద కెమికల్ సబ్స్టాన్స్ లినెన్. సో దీనివల్ల ఈ విధంగా థిక్కెన్గా కనపడతాయి అన్నమాట. హ్యూమన్ కైండ్స్ ఓల్డెస్ట్ మ్యామల్ యాన్సెస్టర్ నేమ్డ్, దీన్ని చూసినట్లయితే డల్ సోదర్న్ న్యూమన్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్లో ఈ విధంగా కనుక్కోవడం జరిగింది. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ లాంచ్ చేయడం జరిగింది ఒక ప్రోటోకాల్ ఫర్ స్టార్ రేటింగ్ ఆఫ్ గార్బేజ్ సంబంధించి. ఏంట్రా అంటే ఫ్రీ సిటీస్ ఇన్ గోవా, ఇది లాంచ్ చేయడం జరిగింది. ప్రోటోకాల్ ఫర్ స్టార్ రేటింగ్ ఫర్ గార్బేజ్ ఫ్రీ సిటీస్, ఇక్కడ ఏంటంటే ఇది ఒక ప్రోటోకాల్ అనమాట ఫర్ స్టార్ రేటింగ్ ఆఫ్ గార్బేజ్ ఫ్రీ సిటీస్ అనేది. అంటే గార్బేజ్ ఫ్రీ అంటే గార్బేజ్ లేకోకుండా చేయడం. ఎక్కడరా అంటే గోవాలో స్టార్ట్ చేయడం జరిగింది. మోర్ డెన్సిటీ ఆఫ్ ద పార్టికల్స్ ఇన్ ద మీడియం త్రూ విచ్ సౌండ్ ట్రావెల్స్ క్రియేట్స్ మోర్ ప్రెషర్ అండ్ వైస్ వర్సా. సో ఈ విధంగా డెన్సిటీ ఎప్పుడైతే పెరుగుతుందో ఈ మీడియంలో ఆటోమేటిక్గా ప్రెషర్ అండ్ వైస్ వర్సా అనేది క్రియేట్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ద మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ వన్ రీజన్ టు అనదర్ ఏం క్రియేట్ చేస్తుందంటే విండ్స్ అనేది క్రియేట్ చేస్తాయన్నమాట, ఆ విధంగా మూమెంట్ కావడం వల్ల. నెక్స్ట్ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్లో టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అనేది క్రియేట్స్ ఎ ప్లేస్ వేర్ వన్ లైన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కెన్ బి టైప్డ్ అనమాట. ఎక్కడైతే ఒక లైన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా టైప్ చేయొచ్చు దాన్ని ఏంట్రా అంటే టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అనమాట ఈ HTMLలో. నేషనల్ ఇన్కమ్ రెఫర్స్ టు మనీ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ కంట్రీ డ్యూరింగ్ ఎ ఇయర్, దాన్ని మనము నేషనల్ ఇన్కమ్ అని మనం తెలుసుకోవచ్చు. స్టేట్ ల్యాండ్ రిఫార్మ్ అనేది ఈజ్ అండర్ ద పార్ట్ ఆఫ్ ఏ షెడ్యూల్ కింద ఉందిరా అంటే 9th షెడ్యూల్ కింద ఉందని మనం తెలుసుకోవచ్చు ఈ స్టేట్ ల్యాండ్ రిఫార్మ్ అనేది. నెక్స్ట్ ద రిమైన్స్ ఆఫ్ ద రెసిస్టెంట్ రాక్స్ అనేది మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఫౌండ్ ఇన్ ద రివర్ అనమాట. అది ఎరోడెడ్ ప్లెయిన్ ఆర్ పెనెప్లెయిన్, వాటిని ఏమంటారంటే మొనాడ్నాక్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ద రిమైన్స్ ఆఫ్ ద రెసిస్టెంట్ రాక్స్ ఫౌండ్ ఇన్ ద రివర్ ఎరోడెడ్ ప్లెయిన్ ఆర్ పెనిప్లెయిన్, దాన్ని ఏమంటారు మొనాడ్నాక్ అని చెప్పుకోవచ్చు అనమాట ఆ రాక్స్ని. ద రివర్స్ డజంట్ మేక్ అన్ ఎస్చరీ, ఏ రివర్ అంటే కింద డిఫరెంట్ రివర్స్ ఇచ్చింటారు, ఎస్చరీ ఫార్మేషన్ అనేది కాదంట. నర్మదా అయితే అవుతుంది కానీ మహానది మాత్రం కాదు, అక్కడ సుందర్బాన్ డెల్టాస్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే జియాసుద్దీన్ అజమ్ షా, ఇతను ద రూలర్ ఆఫ్ బెంగాల్ ఎవరితోటి రిలేషన్ పెట్టుకున్నాడంటే చైనాతోటి. జియాసుద్దీన్ అజామ్ షా అనే అతను చైనాతోటి రిలేషన్స్ పెట్టుకొని బయలాటరల్ రిలేషన్షిప్స్ ట్రేడింగ్ చేయడం జరిగింది. ఆర్య సమాజు ఎన్ని ప్రిన్సిపల్స్గా డివైడ్ చేయడం జరిగిందంటే మనకు తెలుసు. ఆర్య సమాజ్ ఫౌండెడ్ బై దయానంద సరస్వతి, అతన్నే మనం మూలాశంకర్ అంటారు. 1893 ప్రిన్సిపల్స్ అనేది దీంట్లో మనం చూడొచ్చు. ఉస్తాద్ మన్సూర్ వాజ్ ఎ ఫేమస్ పెయింటర్ ఆఫ్ విచ్ ముఘల్ రూలర్స్ రెజిమ్ అంటే జహంగీర్ టైంలో చాలా మంచి పెయింటర్ ఎవర్రా అంటే ఇది ముఘల్ రూలర్స్ రెజిమ్లో ఉస్తాద్ మన్సూర్ చాలా మంచి ఫేమస్ పెయింటర్ అనమాట. వేర్ ఈస్ ద టాంబ్ ఆఫ్ ముఘల్ ఎంపరర్ జహంగీర్ ఇన్ పాకిస్తాన్ అంటే లాహోర్లో జహంగీర్ యొక్క సమాధి మనం చూడొచ్చు. అదేవిధంగా అక్బర్ యొక్క సమాధి ఎక్కడుంది మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్ ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ప్రకారము గ్రూప్స్ అంటే మనకు తెలుసు ఈ విధంగా కాలమ్స్ అనమాట పీరియాడిక్ టేబుల్లో. అదేవిధంగా రోజ్ అంటే దాన్ని మనము పీరియడ్స్ అని మనం తెలుసుకోవాలి. సో ఈ 18 గ్రూప్స్ 7 పీరియడ్స్ అనేది ఉన్నాయన్నమాట. ఎగ్జాంపుల్ ఆఫ్ మిక్చర్ అడిగాడు. మిల్క్ అనేది వన్ టైప్ ఆఫ్ మిక్చరే కానీ ఒక ఎమల్జన్ కూడా చెప్పుకోవచ్చు. గ్యాజోలైన్, ఎల్పిజి ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ మనకు తెలుసు. ఇవన్నీ ఇప్పుడు ఎల్పిజి సిలిండర్ మనకు తెలుసు, దీంట్లో బ్యూటన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మిక్చర్గా గుర్తుంచుకోండి. విచ్ షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ యాడెడ్ బై ద 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము 12వ షెడ్యూల్ అనేది యాడ్ చేయడం జరిగింది.
ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాడెడ్ బై దిస్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 12th షెడ్యూల్ అనమాట. సుప్రిమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చూసినట్లయితే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్, జ్యుడిషియల్ రివ్యూ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పుకోవాలి. సో మ్యాక్సిమం సుప్రిమసీ ఆఫ్ కాన్స్టిట్యూషను, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షను, జ్యుడిషియల్ రివ్యూ ఇవన్నీ ఎలిమెంట్స్ అనమాట. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఈ మూడు. ద ప్లాస్మా ఆఫ్ ద బ్లడ్ అనేది దీంట్లో ఏముంటుందిరా అంటే ప్రోటీన్స్ ఉంటాయి, సాల్ట్స్, హార్మోన్స్, ఈ మూడు మనము చూడొచ్చు. ప్లాస్మా పర్సంటేజ్ అనేది 55% మనం చూడొచ్చు అనమాట బ్లడ్లో. ద బేసిస్ ఆఫ్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ క్లాసిఫికేషన్ అమాంగ్ ప్లాంట్స్ ఏంట్రా అంటే డిఫరెన్షియేటెడ్ ప్లాంట్ బాడీ అని గుర్తుంచుకోండి. ఇది మెయిన్ ఉద్దేశం అనమాట. ఫస్ట్ లెవెల్ ఆఫ్ క్లాసిఫికేషన్ అమాంగ్ ప్లాంట్స్, డిఫరెన్షియేటెడ్ ప్లాంట్ బాడీ. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది రీసెర్చర్స్ అట్ ద యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ హ్యావ్ డిస్కవర్డ్ న్యూ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్. దాన్ని ఏమంటారంటే ఎగ్జిటోనియం, విచ్ వాజ్ కాయిన్డ్ బై ఎవరు దీన్ని ఫార్ములేట్ చేశారంటే బెర్ట్రాండ్ హాల్పెరిన్. ఇతను ఈ విధంగా కాయిన్ చేయడం జరిగింది. ఈ రీసెర్చర్స్ యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్లో చూసినట్లయితే ఒక న్యూ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్ అనేది దాన్ని ఏమంటారంటే ఎగ్జిటోనియం అని. ఎగ్జాంపుల్ మనకు తెలుసు, ఈ సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అండ్ ఫ్రీ రాడికల్స్ అంటారనమాట. సో వాటిని మనం చూసినట్లయితే ఇప్పుడు మనకేంటంటే స్టేజెస్ అనమాట, డిఫరెంట్ మ్యాటర్స్. దాంట్లో ఎగ్జిటోనియం అనేది ఎవరు ఈ విధంగా కాయిన్ చేయడం జరిగిందంటే బెర్ట్రాండ్ హాల్పెరిన్ అతను ఈ యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్లో డిస్కవర్ చేయడం జరిగింది. వెలాసిటీ ఆఫ్ ద బాడీ హాఫ్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ 1/4 అయిపోతుంది. ఎందుకంటే హాఫ్ mv² 1/4 అయిపోతుంది అనమాట. ప్లాంట్స్ యూటిలైజ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ ఫోటోసింథసిస్కి జరగడానికి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. MS Excelలో లెఫ్ట్ యారో కీ అనేది ఈ స్ట్రోక్ ఉంటుంది కదా, దట్ లీడ్స్ టు వన్ సెల్ మూమెంట్ ఆన్ స్ప్రెడ్షీట్. ఒక్కసారి లెఫ్ట్ యారో కీ కొట్టినామంటే ఒక సెల్ జరుగుతుంది. అదే మనం కంట్రోల్ L కొట్టామంటే డైరెక్ట్ లెఫ్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. అదే కంట్రోల్ రైట్ కొట్టామంటే యారో డైరెక్ట్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ద సెల్ కాలం అంటే రోలో వెళ్ళిపోతుంది అనమాట. రెవెన్యూ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్ పబ్లిక్ వర్క్ దాన్ని ఏమంటారంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారనమాట. సో ఏదైతే పబ్లిక్ వర్క్లో ఎక్స్పెండిచర్లో మెన్షన్ చేస్తావో మనము ఇన్వెస్ట్ చేస్తామో దాన్ని మనము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. పేపర్ కరెన్సీ అనేది మొట్టమొదట ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందంటే 1542లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ద డైనాసిటీస్ వాజ్ నాట్ లొకేటెడ్ ఇన్ సౌత్ ఇండియా. ఏ డైనాసిటీస్ అంటే కల్చూరి అనేది సౌత్ ఇండియాలో లేదు, కానీ హోయసాల, పాండ్య, కాడంబ్ ఇవన్నీ సౌత్ ఇండియాలో మనం చూడవచ్చు డైనాసిటీస్. అట్ అలహాబాద్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్ వాజ్ ద ఫస్ట్ ఫారిన్ లీడర్ టు చైర్డ్. సో ఓవరాల్ ఏంటంటే ఈ అలహాబాద్ సెషన్లో మొట్టమొదటి ఫారిన్ లీడర్ అనేది కూర్చోవడం జరిగింది. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీని ఎవరు ఫార్ములేట్ చేశారా అంటే వెగ్నర్ అనే అతను ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అనే థియరీని ఫార్ములేట్ చేయడం జరిగింది. డ్రిఫ్ట్ అంటే మనకు తెలుసు మూవ్ కావడం. మొత్తం కాంటినెంట్సే ఈ విధంగా నిదానంగా ఏమవుతున్నాయంటే తగ్గిపోతున్నాయి అన్నమాట, మూవ్ అయిపోతున్నాయి, దూరం అయిపోతున్నాయి. న్యూ మూర్ ఐలాండ్ అనేది ఎక్కడుందిరా అంటే బే ఆఫ్ బెంగాల్లో ఈ మూర్ ఐలాండ్ అనేది మనం చూడొచ్చు అనమాట బంగాళాఖాతంలో. కథకు, ఒడిస్సీ, మణిపూర్ ఇవన్నీ క్లాసికల్ డ్యాన్సెస్ అయితే గిడ్డా అనేది గుజరాత్లో వన్ టైప్ ఆఫ్ ఫోక్ డ్యాన్స్ అనమాట. చైర్మన్ ఆఫ్ UPSC, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్టు ఈజ్ చార్జ్డ్ ఆన్ ద కన్సోలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళని మనము చూసినట్లయితే దే ఆర్ ఆల్ చార్జ్డ్ ఆన్ దస్ కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. దీంట్లోనే మనం డబ్బులన్నీ ఇన్వెస్ట్మెంట్ చేసింటారనమాట. అది ఆ డబ్బులు మనము ఖర్చు చేయడం జరుగుతుంది దేశం పైన. ద ప్రాసెస్ బై విచ్ ఆటోట్రోఫ్స్ టేక్ ఇన్ సబ్స్టాన్సెస్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ అండ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ స్టోర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, దాన్ని మనము ఫోటోసింథసిస్ అంటారనమాట. సో ఈ విధంగా మనము బయట నుంచి తీసుకొని ఈ ఫోటోసింథసిస్ ఫామ్లో సో అవుట్ సైడ్ అండ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ స్టోర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ యాజ్ ఎ కెమికల్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ వోల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ అనేది హ్యూమన్ బీయింగ్స్లో ఎందుకు పనికొస్తాయంటే స్మెల్, కుక్కలో ఎక్కువగా ఓల్ ఫ్యాక్టర్ రిసెప్టార్స్ అనేది ఉంటాయన్నమాట. ఇవి ఒక సెన్సరీ ఆర్గాన్స్ అని చెప్పుకోవచ్చు. ద నేమ్ ఆఫ్ ద వరల్డ్స్ ఫస్ట్ టైఫాయిడ్ వ్యాక్సిన్ దట్ హ్యాస్ రిసీవ్డ్
ప్రీ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఆ వ్యాక్సిన్ పేరు ఏంటంటే అంటే ఈ టైఫాయిడ్ కనుగొనడానికి వైడల్ టెస్ట్ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఆ వ్యాక్సిన్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దాని పేరు టైఫాయిడ్ కాన్జుగేట్ అంటారనమాట. ఈ టైఫాయిడ్ కాన్జుగేట్ అనే వ్యాక్సిన్ని WHO పర్మిషన్ ఇచ్చింది. నెక్స్ట్, వెన్ అన్ ఆబ్జెక్ట్ ట్రావెల్స్ ఈక్వల్ డిస్టాన్సెస్ అండ్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైమ్, అది యూనిఫామ్ స్పీడ్ అని మనం తెలుసుకోవచ్చు. ఒకసారి వామ్ ఎయిర్ అనేది రైజెస్ అప్, ద ఎయిర్ ప్రెషర్ అట్ ద ప్లేస్ ఈజ్ లోవర్డ్. సో ఎప్పుడైతే మనము ప్రెషర్ అనేది లోవర్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ వామ్ ఎయిర్ అనేది పైకి వెళ్ళిపోతుంది, కోల్డ్ ఎయిర్ కింద ఉంటుంది అనమాట. అందుకే ఇంట్లో అగ్గి ఫైర్ అయినప్పుడు శాఖం అంతా పైనే ఉంటుంది, కింద తక్కువ ఉంటుంది అనమాట. అందుకే వంగి నడచాలి. నెక్స్ట్, MS వర్డ్లో చూసినట్లయితే నార్మల్ లేఅవుట్ వ్యూలో చూసినట్లయితే షోస్ ద ఫార్మాటింగ్ సచ్ యాజ్ లైన్ స్పేసింగ్, ఫాంట్, పాయింట్ సైజు మరియు ఇటాలిక్స్, ఇవన్నీ మనము దీంట్లో చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయము స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, SDRs అంటారనమాట. ఈజ్ రిలేటెడ్ టు ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఈ SDRs అనేది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో మెన్షన్ చేసి చదువుతుంది. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చూసినట్లయితే ఎస్టాబ్లిష్డ్ ఏ టైంలో అంటే డ్యూరింగ్ ద సెకండ్ 5-year ప్లాన్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫ్రమ్ సుల్తాన్ ఆఫ్ బీజాపూర్ ద ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అక్వైర్ పాండిచ్చేరి. సో ఓవరాల్ ఏంటంటే ఈ ఎవరైతే బీజాపూర్ సుల్తాన్ ఉన్నాడో అడిల్ షాహీ, ద ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్కడ ఈ విధంగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే అక్కడ మనము, అందుకే ఫ్రెంచ్ క్యాపిటల్ కాలనీ అంటారు పుదుచ్చేరిని. సో ఈ సుల్తాన్ ఆఫ్ బీజాపూర్ నుంచి ద ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ పుదుచ్చేరి తీసుకొని అక్కడ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారనమాట ఈ పుదుచ్చేరిలో. అందుకే ఫ్రెంచ్ క్యాపిటల్ అని మనం అంటారనమాట. ఫర్ ద ఫస్ట్ టైం పోస్టేజ్ స్టాంప్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరి టైంలో అంటే లార్డ్ డల్ హౌసీ టైంలో ఈ విధంగా పోస్టేజ్ స్టాంప్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. పేలేస్ టియర్ అక్కర్ అట్ ద టైమ్ ఆఫ్ వల్కానిక్ ఎరప్షన్. ఇప్పుడు ఎప్పుడైతే మనము అగ్నిపర్వతము ఎరప్ట్ అవుతుందో అక్కడ ఈ పేలేస్ టియర్ అనేది మనం చూడొచ్చు అనమాట. పేలే అంటే మనకు క్రికెట్ ఒక ఫుట్బాలర్ గుర్తు రావాలి, బ్లాక్ పర్ల్ అంటారనమాట, నల్ల ముత్యం. సో అతను మంచి ఫుట్బాల్ ప్లేయర్, చూడండి అతని మూవీ కూడా ఉంది, చాలా బాగుంటుంది. మొట్టమొదటిసారిగా ఇన్ ద ఇయర్ ఎడ్మండ్ హిలారీ, టెన్జింగ్ నార్గే, వీళ్ళు ఈ విధంగా వరల్డ్స్ హైయెస్ట్ మౌంటైన్ పీక్ అనేది ఎవరెస్ట్ ఎక్కడం జరిగింది. ఏ సంవత్సరంలో అంటే 1953లో. అదే ఆమెను అడిగితే మనకు తెలుసు, జుంకా తాబి అనే ఆమె మొట్టమొదటిసారిగా వరల్డ్లో మౌంట్ ఎవరెస్ట్ని స్కేల్ చేసింది. బిచేంద్రి పాలు ఇండియాలో మొట్టమొదటి ఆవిడ స్కేల్ చేయడం జరిగింది. అదేవిధంగా సంతోష్ యాదవ్ అని ఇప్పుడు మనకు తెలుసు, ఆర్తి సహా అనే ఆమె ఈ విధంగా 2 సార్లు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిందనమాట. సో ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. ఫోక్ డాన్సెస్, రాజస్థాన్ యొక్క ఫోక్ డాన్స్ ఘూమర్. ద కంట్రీ దట్ హ్యాడ్ అండర్టేకెన్ కాలాదన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ విత్ ఇండియా. ఏదిరా అంటే మయన్మార్ అనే దేశము మనకు తెలుసు, ఇది మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అనేది ఇండియాతోటి కాలాదన్ అనే ఒక ప్రాజెక్ట్ అనేది తీసుకుందనమాట. గారో, కాషియా, మాగ్ ఇవన్నీ లాంగ్వేజెస్ అనమాట. బంగ్లాదేశ్లో మనం ఇవన్నీ 3 లాంగ్వేజెస్ చూడొచ్చు, మైథిలి మాత్రం కాదు. దెన్ మైథిలి ఎక్కడ ఇది మాట్లాడతారు కామెంట్ సెక్షన్లో పెట్టండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది దట్ అవుటర్ మోస్ట్ షెల్ కెన్ హ్యావ్ అంటే 1s2, 2s2, 2p6 ఈ విధంగా ఉంటాయి కదా. సో అవుటర్ మోస్ట్లో మనం మ్యాక్సిమం మనము 8 అనేది మనం చూడొచ్చు అనమాట. ఆఫ్టర్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ డిక్లేర్స్ ద హౌస్ అడ్జర్న్డ్, సైనీ డై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూస్ ఏ నోటిఫికేషన్ ఫర్ ప్రాపగేషన్ ఆఫ్ ద సెషన్ అనమాట. సో ఈ విధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డిక్లేర్స్ ద హౌస్ అడ్జర్న్డ్, సైనీ డై ప్రాజెక్ట్ ఆఫ్ ఇండియా ఇష్యూస్ ఏ నోటిఫికేషన్ ఫర్ ప్రాపగేషన్ ఆఫ్ ద సెషన్ అనమాట. ఈ విధంగా సెషన్ ప్రాపగేట్ కావడానికి ఒక నోట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనము కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ కెన్ బి ప్రొక్లెయిమ్డ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ఫెయిల్యూర్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ స్టేట్స్. చూసినట్లయితే స్టేట్ ఎమర్జెన్సీ అంటారనమాట. ఆ టైంలో ఈ విధంగా ఫెయిల్యూర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ మెషినరీ అనేది మనం చూడొచ్చు అనమాట. ఒక ఫెయిల్యూర్ అనేది మనం ఈ స్టేట్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా ఎవరు కంట్రోల్లోకి వస్తుందరా అంటే ప్రెసిడెంట్ కంట్రోల్లోకి రావడం జరుగుతుంది ఆ స్టేట్ అనేది. రింగ్స్ ఆఫ్ కార్టిలేజ్ అనేది ప్రజెంట్ ఇన్ ద థ్రోట్ టు ఎన్ష్యూర్ దాట్
ద ఎయిర్ ప్యాసేజ్ డజంట్ కొలాప్స్. సో ఈ రింగ్స్ ఆఫ్ కార్టిలేజ్ ఏదైతే ఉందో ఇది మనము చూడొచ్చు థ్రోట్లో. ఎన్ష్యూర్ దట్ ద ఎయిర్ ప్యాసేజ్ డజంట్ కొలాప్స్ అని గుర్తుంచుకోండి. ఆల్ ద ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అండ్ ద సెల్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. ద గివెన్ స్టేట్మెంట్ బై సెల్ థియరీ. ఈ సెల్ థియరీ ఫార్ములేట్ చేసిన సైంటిస్ట్ ఎవడు, మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ప్రతి ఒక్క ప్లాంట్ సెల్స్ ఈ సెల్స్ తోటి తయారవుతాయి. ఈ సెల్ అనేది బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని చెప్పుకోవచ్చు. అదే హెరిడైటరీ అయితే జీన్ అని చెప్పుకోవచ్చు అనమాట. రీసెర్చర్స్ అట్ ద యూనివర్సిటీ ఆఫ్ ఇలియోనిస్ హ్యావ్ అనౌన్స్డ్ డిస్కవరీ ఆఫ్ న్యూ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్ అనేది ఏంట్రా అంటే ఎగ్జిటోనియం అనమాట. చెప్పాను నేను. సో ఈ విధంగా ఎగ్జిటోనియం అనేది ఒక న్యూ ఫామ్ అనేది కనుక్కోవడం జరిగింది అని. ఇక్కడ బాడీ ఆఫ్ మాస్ ఇచ్చాడు, వెలాసిటీ ఇచ్చాడు. మొమెంటమ్ మాస్ ఇంటూ వెలాసిటీ అంటే 32 వస్తుందన్నమాట. ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద బాడీ అనేది డబుల్ అయితే వాటి యొక్క మొమెంటమ్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా డబుల్ అవుతుంది. సో మొమెంటమ్ మాస్ ఇంటూ వెలాసిటీ. సో నెక్స్ట్ ఏంటంటే ఈచ్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ద ఎర్త్ క్రస్ట్ అనేది దాన్ని ఏమంటారంటే ప్లేట్ అని మనం తెలుసుకోవచ్చు. ఒక్కొక్క ఈచ్ ఫ్రాగ్మెంట్ని ప్లేట్గా గుర్తుంచుకోండి. కంప్యూటర్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అఫెక్ట్ అవర్ లైవ్స్ ఇన్ వేస్ దట్ ఇంక్లూడ్ టెక్నాలజీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ క్రియేషన్, పబ్లిషింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ ఏదైతే కంప్యూటర్స్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీస్ మన లైఫ్లో ఎలా మనకి దట్ ఇంక్లూడ్ టెక్నాలజీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ క్రియేషన్లో కానీ, పబ్లిషింగ్ కానీ, డిస్ట్రిబ్యూషన్లో కానీ చాలా ఈరోజు కొరత అనేది రావడం జరిగిందనమాట. సో ఈ టెక్నాలజీ రావడం వల్ల మొత్తం హార్డ్ కాపీస్ ఖతమైపోయాయి. నెక్స్ట్ ఏంటంటే మొత్తం అన్ని క్వశ్చన్లు అనేది నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్సి సిపిఓ కానీ, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ, ఢిల్లీ పోలీస్ కానీ ప్రతిదీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఒకసారి వెళ్ళి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీకు డిఫరెంట్గా ఒక లైఫ్ అనేది, డిఫరెంట్ ప్రిపరేషన్ అనేది మీకు చేయొచ్చు. సో ఒక్కసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ప్రతిదీ మీరు అనలైజ్ చేయండి, మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ట్రై చేయండి. సో ఐ హోప్ దీస్ వీడియోస్ విల్ హెల్ప్ యూ అ లాట్. మీకు నచ్చినట్లయితే ఐ వాంట్ యూ గైస్ టు go through my videos, and thank you guys. I am really appreciate for your all these videos patience ki. Please donate if you want something to donate in this number. I am free to take whatever your donations. Thank you. Have a good day. Have a great life.